కాదండి, ఒక్క మనిషి వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఎందుకు ఆ తిరుగుబాటు అనేది ఎందుకు రాదు మరి? తిరుగుబాటు వస్తుంది సార్. ఎవరికి వాళ్ళు ఎలక్షన్లు వస్తే కదా చూపిస్తారు. ఎలక్షన్లు వస్తే మళ్ళీ దొంగ ఓట్లు, మళ్ళీ ట్యాంపరింగ్లు. ఇప్పుడు నా ఇల్లు తీసి నేను అమ్మేసుకొని వెళ్ళిపోయా, నాకు ఈ దరిద్రం అంత వద్దు ఇక్కడ అని అమ్మేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి. ఎవడైతే కొన్నాడో వాడికి మళ్ళీ అదే మెంబర్షిప్ ఇస్తున్నాడు, మళ్ళీ ట్యాంపరింగ్ చేస్తున్నాడు. అలా కాదు, ఇప్పుడు కార్మికులు కాని వాళ్ళకి సపోజ్ ప్లాట్లు తీసుకున్నా వాళ్ళకి ఓటింగ్ హక్కు ఎలా ఉంటుంది? ఇచ్చేస్తున్నాడు. నా ఇష్టం అది. ఇంకా నేను శాస్త్రం ఇక్కడ, ఉందంటే నేను ఇంకా ఒక ఓటు నియంతని, హక్కు ఉన్నట్టే. నేను ఒక నెపోలియన్ బోనాపార్టీ. కార్మికుల్లో కార్డు ఉండదు కదా, మెంబర్షిప్ కార్డు మన అలా దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ ఇచ్చేస్తున్నారు. యూనియన్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ యూనియన్లోనే మీ ఇస్తున్నారు యూనియన్ ఎక్కువగా. ద్వారా ఇస్తున్నారు అన్ని. ఆయన ఓకే. సెక్రటరీ వేరే కదా అక్కడే. యూనియన్లలో ఇవ్వరు. మెయిన్ మా యూనియన్లోనే ఆయననే సెక్రటరీ కాబట్టి ఆయన ఇష్టం అక్కడ వచ్చినట్టు మళ్ళీ ఒక 25,000 50,000 చేసుకుంటున్నాడు. కట్టించుకొని వాళ్ళు యూనియన్లు ఇస్తాడు. ఓ. ఇచ్చేదన ఇతను సినిమా వాడే అంటాడు, వాడికి ఓటు హక్కు ఇస్తాడు. ఆ. ఎవరికైతే ఇతను మనుషులు ఉన్నారో వాళ్ళకి మాత్రం జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళ యూనియన్లో ఇచ్చి అక్కడి నుంచి ఓటు హక్కు ఇస్తాడు వాడికి. ఎవరికైతే ఇది ఓటు నాకు పడదో వాడు సినిమా వాడు కాబట్టి ఓటు ఇవ్వనంటాడు. సో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రక్షాళన చేస్తే టోటల్ అంతా దాదాపు 1400. సినిమా పరిశ్రమ బాగుపడుతుంది. బాగుపడుతుంది. అంటే మా ఎన్ని యూనియన్లో కోట్ల స్కామ్ లేకుండా జరిగిందంటే సార్, పోవాలని. దాదాపు 3,000 మంది దగ్గర 2,500 3,000 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 25,000 రూపాయలు వసూలు చేసేయండి కార్డుకి. దాదాపు 40-50 కోట్ల స్కామ్ ఉంది అందులో. మీరు బయటికి తీస్తే అంత పెద్ద స్కాములు డైరెక్ట్గా అసలు ఏ యూనియన్లో జరుగుతుంది. అందుకే ఆడిటింగ్ ఎక్కడా లేదు చూడండి, ఒక డైరెక్టర్స్ యూనియన్ తప్ప. ఇందాక కస్తూరి శ్రీనివాస్ చెప్పినట్టు ఒక డైరెక్టర్స్ యూనియన్ తప్ప ఏ యూనియన్ ఆడిటింగ్ లేవు.